సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో మన ముందు ఒక ఆవిడ క్యూటెస్ట్ వాయిస్తో ఎన్నేళ్ళ నుంచో ఆవిడ పాటలతో మనం వింటూ వచ్చే నిజంగా అండి సునీత గారు మన ముందు ఉన్నారు. సో హాయ్ మ్యామ్. హలో. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక అచీవ్మెంట్ అనే చెప్పచ్చు. లేదు, తెలీదండి. అప్పుడే అచీవ్మెంట్లా నేను భావించు. సినిమా దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు పిలిచి ఆకాష్లో ఉన్న నటుడిని చూసి ఆయన ప్రపంచానికి పరిచయం చేయటం అనేది నిజంగానే అచీవ్మెంట్. ఓకే. సో రాఘవేంద్రరావు గారు అంటే హీరోగా గుర్తించి మన ఆకాష్ గారిని ఇంత మంచి సినిమా తీసిన తర్వాత కూడా ఇక్కడికి ఇప్పుడు ట్రైలర్ టీజర్ వేసినప్పుడు జనాలందరూ చప్పట్లు కానీ అవి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అవి ఏవి వినిపించట్లేదు. నేను ఆకాశం చూస్తున్నాను తను ఎలా ఫీల్ అవుతున్నాడు అని. నాకు చుట్టుపక్కల ఏం లేదు. తను చాలా నర్వస్ అయ్యాడు. ఇప్పుడు ఈ కెమెరాలన్నీ ఇవన్నీ కొత్త కదా ఆకాష్కి. చిన్నప్పటి నుంచి కూడా పోనీ నాతో పాటు ట్రావెల్ అవుతూ ప్రతి ఫంక్షన్కి వచ్చిన రకాలు కూడా కాదు. ఇప్పుడు వాళ్ళ చదువు వాళ్ళ జీవితం అంతా వేరు. సో ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా నిజంగానే అలా చూస్తూ ఉండిపోయాడు. అంటే సినిమాతో సంబంధం లేకుండా పెరిగారు పిల్లలు. కానీ సడన్గా మూవీ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఫస్ట్ ఫ్యాన్లా తను ఇంకా హీరోలా ఫీల్ అవ్వట్లేదు. సో అంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూసినప్పుడు కానీ ఆయన అప్రిషియేషన్స్ ఇచ్చినప్పుడు కానీ అంటే ఫస్ట్ నుంచి హీరో అవ్వాలనే ఆయన అనుకున్నారా, లేకపోతే ఫస్ట్ నుంచి హీరో మంచి నటుడు అవ్వాలని అనుకున్నాడు తను. అదృష్టం వశాత్తు హైట్, మంచి లుక్స్ అండ్ మంచి పర్సనాలిటీ ఉంది కాబట్టి హీరో అయ్యాడు. అండ్ ఆ హీరో ఒక మంచి స్థానం సంపాదించాలి ఇండస్ట్రీలో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను చెప్తే అతిశయోక్తిగా అనిపిస్తుంది కానీ హీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అండ్ అలా అని చెప్పచ్చు. అండ్ మీ మాటల్లో కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఎంతోమంది తెలుగు ప్రజలు మీ పాటలకి ఒక లవర్సే, అంటే మీ యొక్క సాంగ్స్కి, మీ యొక్క వాయిస్కి. అండ్ ఇంకొక క్వశ్చన్, ఆకాష్ గారిని అలా చూసాం కదా మేము, అంటే లైక్ ఆ విలేజ్ బాయ్ గెటప్లో ఇలా ఎప్పుడు చూడబోతున్నాం? అమ్మో, మీరు యానిమల్ చూపిస్తున్నారా? ఇలా ఎప్పుడు చూడబోతున్నాం నాకు తెలియదు అది. అంటే అలాంటి జానర్ వస్తే చేయమని చెప్తారా? నాకు ఇప్పుడు తన కెరీర్ తను డిసైడ్ చేసుకుంటున్నాడు. ఓకే, నన్ను ఒక ఒపీనియన్ అడిగితే నేను ఇది నాకు నచ్చింది లేదు అని మాత్రమే చెప్తాను, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ హిస్ కెరీర్. సో మా ఇంట్లో కూడా మీకు పెద్ద ఫ్యాన్స్. మా మమ్మీ అయితే లిటరలీ షీ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. వోకల్స్ కంటే మీ క్యారెక్టర్కి చాలా పెద్ద ఫ్యాన్. అది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. ఎగ్జాక్ట్లీ. సో వన్ వర్డ్లో సర్కారు నౌకరీ గురించి చెప్పంటే ఏం చెప్? మంచి సినిమా, ప్రేక్షకులు ఆదరించాల్సినటువంటి సినిమా. నా కొడుకు నటించాడు కాబట్టి చెప్పడం లేదు. రాఘవేంద్రరావు గారు నమ్మకం పెట్టుకున్నటువంటి ఒక యూనిక్ స్టోరీ. ఇటువంటి స్టోరీస్ కూడా తెలుగు ఇండస్ట్రీకి చాలా అవసరం. వీటిని ఆదరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.